ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన లక్షలాది డప్పులు వేలాది గొంతుల కళాకారుల పాటలు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు అనే 3 అంశాలను దృష్టి పెట్టుకొని ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ జరగని భవిష్యత్తులో జరగడానికి అవకాశం లేని లక్షల డప్పులతో ఒక సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది. ఆ ఉద్యమంలో వర్గీకరణ అమలు చేయించుకొని బిడ్డల భవిష్యత్తును కోరే మాదిగలందరూ ఖచ్చితంగా ఇంటికో డప్పును ప్రతి ఒక్కరూ సంకనేసుకొని హైదరాబాద్ చేరాలని నేను ముందుగానే పిలుపునిస్తున్నా. మాదిగలతో పాటు దళితుల్లోనే మిగిలిన 57 కులాలు కూడా మాల వర్గం సంబంధించిన కొంత స్వార్థపరులు తప్ప మిగిలిన 57 కులాలు అంటే మాదిగలతో పాటు మిగిలిన మొత్తం 58 కులాలు ఖచ్చితంగా ఈ సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను నేను. అదే సమయంలో ఇప్పుడు సమాజం దృష్టికి 2వ అంశాలు ఎక్స్పోజ్ అయినాయి. లక్షల డప్పులు వేల గొంతులు అని. ముందుగా మేము ప్రకటించింది 1,00,000 డప్పులు, కానీ అవి లక్షల డప్పులుగా మార్చాం. వేల గొంతులు అనేది కేవలం కళాకారుల గొంతు నుండి వచ్చే పాటలను దృష్టి పెట్టుకొని 1000 మంది అని దృష్టి పెట్టుకున్నాం. కానీ దానికి 3వది యాడ్ చేస్తున్నాం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఇది మాదిగల 57 కులాల డిమాండ్, అది న్యాయం. దాన్ని సమర్థించి పాటలు పాడే వాళ్ళు మాదిగలే కాదు, వేలాది మంది కళాకారులు అన్ని వర్గాల్లో ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ప్రజల్లోకి వెళుతుండ్రు. 3వది ఎస్సీ వర్గీకరణ ఉద్యమ డిమాండ్ లక్ష్యాన్ని మాలయేతర సమస్త సమాజం మొత్తం వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నది, అందుకు మద్దతు ఇస్తున్నది. పరిణామాలన్నీ సాక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడినా తెలంగాణలో ఉండబడే మొత్తం బీసీ సమాజం వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నది. బీసీ ఎంబీసీ ఏ పేరుతో ఉన్నా మైనార్టీ సమాజం వర్గీకరణ కోరుకుంటుంది. కారణం ఏంటంటే బీసీలో ఇంతకుముందు ఏబిసిడి ఉండే, కానీ మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఈ గ్రూపులో చేర్చడం జరిగింది. కాబట్టి బీసీలో ఏబిసిడిలో అంతర్భాగం ఉండబడి ఈ గ్రూపులో చేర్చుకున్నది మైనార్టీ సమాజం. కాబట్టి ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణను ఆటోమేటిక్గా సమర్థిస్తున్నది. అదే సమయంలో ఎస్టీ సమాజం మొత్తం సపోర్ట్ చేస్తున్నది. అగ్రకులాల వ్యవస్థ బ్రాహ్మణ వైశ్య సమాజం నుంచి మొన్ననే, రెడ్డి సమాజం మొన్ననే, అన్ని అగ్రకులాల సమాజించి మొన్ననే మద్దతు ఇస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఎంతమంది అవుతుంది? కోట్లాది మంది ప్రజలు అవుతున్నారు. అంటే మాదిగల దగ్గర డప్పులు ఉంటాయి కాబట్టి లక్షల డప్పులు, సమాజంలో ఉండబడే పీడిత వర్గాల కళాకారుల కోసం తిరుగుతున్నారు కాబట్టి వేలాది గొంతులు. కానీ వర్గీకరణ ఆకాంక్ష లక్షల మందిది కాదు, వేల మంది కళాకారులది కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. సమస్త సమాజం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కోట్ల మంది ప్రజల ఆకాంక్షను వేలాది మంది పాటల కళాకారుల గొంతుండొచ్చే పాటలను, లక్షలాది డప్పులను రేపు ప్రదర్శించడమే ఒక సాంస్కృతిక ఉద్యమం. బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, ఉద్యమాలు జరిగినాయి. ఈ దేశంలో చాలా కులాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి, చాలా ఉద్యమాల్లో కూడా వాయిద్యాలు పనిచేసినాయి. కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. వాయిద్యమే ప్రధాన కేంద్రంగా మారి ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. బహుశా రేపు హైదరాబాద్లో తలపెట్టిన ఆ సాంస్కృతిక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా, ఒక ఉద్యమంగా ఉండబోతుంది. దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగలు యావత్తు ఇంటికో డప్పేసుకొని, సంఖకు డప్పేసుకొని రావాలి. దళిత వర్గాలందరూ తరలి రావాలి. వర్గీకరణ కోరే దళిత వర్గాలు తరలి రావాలి.
సమస్త సమాజం వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సంఘీభావంగా అండగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.